హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చేపలు. చిన్న చిన్న చేపలు ఎలా వండుకోవాలో, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో అన్నీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వీటిని ఊరంగళ్ళు అంటారు. వీటిని ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. చేపని ఇలా తీసుకొని చుట్టూ ఉన్న ఆ పీచులు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. కత్తిపీటకి ఇలా రాస్తే దానిపైన ఉన్న పులుసు అంతా పోతుంది. అదిగోండి, అలా క్లీన్ చేసుకోవాలి అవన్నీని. చేపలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో, ఒక గిన్నెలో పెట్టుకోవాలని. నేను మట్టి పాత్రలో చేస్తున్నాను ఈరోజు చేపల కూర. తోముకుని క్లీన్ చేసుకుని కడిగి శుభ్రంగా ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకున్నాము. నెక్స్ట్ దీనిలో ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు ఇలా కోసుకుని సపరేట్గా పెట్టుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు, 4 మామిడికాయలు, చిన్న సైజు మామిడికాయలు 4 తీసుకోవాలండి. పెద్దవి అయితే 2 సరిపోతాయి. ఇప్పుడు చేపల్లో ఈ మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, మంచినూనె కూడా డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం అవేమి ఉండవండి. ఇలా వండుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. దగ్గర ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. పులుపు కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుందాము. చిటికెడు పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం తక్కువగా ఉంటే 3 స్పూన్లు లేదా 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. కారం ఎక్కువగా ఉంటే 2 స్పూన్లు సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. స్పూన్ పెట్టి గరిటె పెట్టి తిప్పకూడదు. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా దాకని అటు ఇటు కదుపుతూ కలుపుకోవాలి. ఇది మట్టి పాత్ర అండి. మట్టి దాకలో చేస్తున్నాం ఈరోజు చేపల కూర. ఇదిగోండి, మొత్తం మనం ఉప్పు, కారం, మంచినూనె, పసుపు అన్నీ కలుపుకున్న తర్వాత చూసారు కదా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా కలిపేసుకొని చూడండి ఎంత చక్కగా కలుపుకున్నామో. కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ కూడా పోసేసుకుందాము. దగ్గర ఒక 1/2 లీటర్ వాటర్ పడుతుందండి మెజర్మెంట్లో అయితే. మామూలుగా అయితే చిన్న లోటాలు ఉంటాయి కదా, ఆ లోటా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఆ మట్టి గిన్నె పెట్టేసుకుందామండి. మట్టి పాత్రలో వండుకునే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేసి కూడా చూపిస్తానండి చేపల కూర. అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఉడికించుకుందాం. దీనిపైన ఒక మూత కూడా వేసుకుందాం. మామిడికాయ ఉడకాలి కాబట్టి అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. ఒక్కొక్క మామిడికాయ త్వరగా ఉడకదు, ఒక్కొక్కటి బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకుని ఒక 1/2 గంట సేపు ఉడికినిద్దామండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి ఇలా చూసుకోవాలండి. ఉడుకుతూ ఉంటుంది. చూసారా ఎంత స్మెల్ గుమగుమలాడుతూ చాలా బాగుంది. ఇందులో మనం మసాలాలు ఏమీ వేయము. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, మంచినూనె ఇది మాత్రమే వేస్తామండి. దీని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఈ వేసవికాలం మామిడికాయలు ఎలాగో దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు చక్కగా చిన్న చేపలు తెచ్చుకుని ఇలా వండుకోండి. ఇదే టైంలో పులుపు, ఉప్పు కూడా చూసుకుంటే బాగుంటుందండి. పులుపు చాలకపోయినా కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఉప్పు చాలకపోతే ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒక 7-8 మినిట్స్ ఉడికింది. ఉడికినప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. మామిడికాయ ముక్కలు ఉడకాలి కదా, చేపలు అయితే త్వరగానే ఉడికిపోతాయి. కానీ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి అవి ఉడికే వరకు మనం ఉండాలి. ఉప్పు చాలలేదండి, అందుకే కొంచెం ఉప్పు వేస్తున్నాము.
ఇలా చూసుకుని మధ్యలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఎగిరిపోయింది. ఇక్కడ వరకు వేసిన వాటరు ఇలాగా అయిపోయింది. దగ్గరకు వచ్చేసింది. ఇంకా కూర బాగుంటుంది, టేస్ట్ కూడా మనం అన్నంలో కలుపుకుని తినడానికి బాగుంటుంది. మామిడికాయలు కూడా కొంచెం వాటర్ లాక్కుంటాయి కదా, అందుకోసం కొంచెం వాటర్ ఉండగానే దింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా, చేపల కూర మామిడికాయ దింపిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తిందాము వేడివేడిగా.